నమస్తే. WMM భక్తికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య పండితులు పండిత్ వెంకటనారాయణ గారు. అనేక విషయాల గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ఇప్పుడు పూజ గది అసలు ఏ మూలకు ఉండాలంటారు? పూజ గది నార్త్ ఈస్ట్లో ఉంటే మంచిది. రెండోది తూర్పును కూడా ఉండొచ్చు, ఆగ్నేయములు కూడా ఉండొచ్చు, నైరుతిని కూడా ఉండొచ్చు. నైరుతిని శక్తి పూజ చేయాలి. అంటే దశమహావిద్యలు నైరుతి మూల చేసుకోవచ్చు. కామన్గా గృహస్థులు మాత్రం నార్త్ ఈస్ట్లో పూజ గదే ఉత్తమం. నెక్స్ట్ తూర్పు కూడా చేసుకోవచ్చు. సెంటర్లో కూడా తూర్పు సపరేట్గా మనం పూజ గది నిర్మించుకోవచ్చు. లేనప్పుడు నాన్ వెజిటేరియన్స్ మాత్రం తూర్పులో ఉండటమే కరెక్ట్. వెజిటేరియన్స్ కిచెన్లో కూడా నార్త్ ఈస్ట్లో పెట్టుకుంటే తప్పులేదు. చాలా మంది నాన్ వెజిటేరియన్స్ కూడా కిచెన్ లో పెడతారు, కానీ అది అంత మంచిది కాదు. ఎందుకంటే దశమహావిద్యలు పూజకిను మామూలు పూజకిను డిఫరెన్స్ ఉంటుంది. అందువల్ల వెజిటేరియన్స్కి అయితేనే మంచిది కిచెన్లో నార్త్ ఈస్ట్లో పెట్టుకోవటం. కానీ నాన్ వెజిటేరియన్స్ కిచెన్లో నార్త్ ఈస్ట్లో పెట్టుకోవటం అంత మంచిది కాదు. ఎందుకంటే కొన్ని ఎఫెక్ట్స్ వేస్తాయి ఒక్కోసారి. ఇవాళ మనం గతము కన్నా కూడా పూజ, భక్తి, విశ్వాసం అన్ని పెరిగినాయి ఇప్పుడు ప్రస్తుత కాలంలో. ప్రతి ఒక్కరు ఏదో ఒక పూజ, ఏదో ఒక బుక్ కొనుక్కుని చదువుకోవటం, ఒక అష్టోత్తర శతనామాలు చదువుకుంటున్నారు. కొన్ని బీజాలు చదివేటప్పుడు మాత్రం ఎఫెక్ట్ వస్తాయి. వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్కి ఆ డిఫరెన్స్ని పాటించకపోతే మనం. ఓకే. అయితే ఇంట్లో పూజ గదితో పాటు ఇప్పుడు వాష్రూమ్ ఎక్కడ సైడ్ ఉండాలంటారు? కొంతమందికి ఎలా ఉంటుందంటే కిచెన్, అందులోనే పూజ గది ఉంటుంది, పక్కనే ఆనుకొని వాష్రూమ్ కూడా ఉంటుంది. సో అది ఎలాగా? పూజ గదిని ఆనుకుని వాష్రూమ్ ఉండకూడదు, అది పక్క పూజ గదిని ఆనుకోండి. ఒకవేళ ఉన్నప్పుడు ఏం చేయాలంటే థర్మాకోల్ షీట్ ఆ వాల్కు పెట్టి మళ్ళీ వుడ్ వర్క్ చేసుకుని అది అడ్డు అనేది ఏర్పాటు, అది ఒక పరిహారం వరకు మాత్రమే, అది పూర్తి న్యాయం కాదు. అట్లా చేసుకోవాలన్నమాట. కానీ పూజ గదిని ఆనుకుని వాష్రూమ్ ఉండటం అనేది అంత మంచిది కాదు వాస్తుశాస్త్రంలో. కిచెన్ ఎటు సైడ్ ఉండాలంటారు? కిచెన్ ఆగ్నేయములే ఉత్తమం. అంటే ఇక్కడ దిక్కు విదిక్కులు ఉంటాయి. ఇప్పుడు 90 డిగ్రీస్లో తూర్పు ఉన్నప్పుడు ఆ తూర్పు ఆగ్నేయంలో పొయ్యి పెట్టుకోవాలి. అదే 110 to 130 మధ్యలో ఉన్నప్పుడు కొద్దిగా దక్షిణానికి పెట్టుకున్న తప్పు లేదు, దక్షిణాగ్నేయంలో పొయ్యి పెట్టుకున్న తప్పు ఉండదు. అట్లా అక్కడ ఉన్న దిక్కు యాంగిల్ని బట్టి కూడా ఉంటుంది. కానీ ఆగ్నేయమూల పొయ్యి ఉత్తమమైనది. అగ్నికి స్థానం ఆగ్నేయమే. అది నివాస యోగ్యమే. ఓకే. అయితే బెడ్రూమ్ లో బెడ్ ఎటు సైడ్ ఉండాలి, తల ఎటువైపు తిప్పి పడుకోవాలి? ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎటువైపు తిప్పి పడుకోవాలి? బెడ్రూమ్ లో ఒక్క నార్త్ తప్ప, నార్త్ని ఉత్తరం వైపు తల పెట్టుకుని పండుకోకూడదు ఎప్పటికీ. నార్త్ సైడ్ వైబ్రేషన్స్ ఉంటాయి, మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్. ఉత్తర ధ్రువాలు ఉత్తరాన్ని ఉన్నాయి కదా భూమికి ఇట్లా తిరిగేటప్పుడు. ఆ కోణంలో సైంటిఫికల్గా ఆ విధంగా శాస్త్రీయంగా కూడా మన ఋషులు నార్త్కి తల పెట్టుకోకుండా పండుకోవాలన్నారు. 50-40 అబోవ్ 50 ఏజ్ దాటిన వాళ్ళు తూర్పు పెట్టుకోవచ్చు. 15 years లోపోళ్ళు తూర్పు హెడ్ పెట్టుకోవచ్చు. ఆధ్యాత్మికము, జ్ఞానము, వివేకము పెరుగుతాయి. ఇక గృహస్థులు ఉంటారు చూసారా, 15-20 దాటిన తర్వాత ఉన్న వాళ్ళంతా కూడా వెస్ట్ పెట్టుకోవచ్చు, సౌత్ పెట్టుకోవచ్చు. కానీ సౌత్ ది బెస్ట్, ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరికీ, పిల్లలకి, యుక్త వయసు వారికి, వృద్ధులకి కూడా సౌత్ హెడ్ పెట్టుకోవటం ఉత్తమం. నార్త్ హెడ్ పెట్టకూడదు. అది నార్త్ హెడ్ పెట్టకూడదు. సౌత్ హెడ్ పెట్టుకుని పండుకోవటం మంచి కలుగు చేస్తుంది. ఇంట్లో నల్లాలు హౌస్ పెట్టుకుంటాం కదా, అది ఏ దిక్కున ఉండాలంటారు? వాటర్ ట్యాంకుని మనం ఈ పట్టణాల్లో తక్కువ స్థలంలో నిర్మిస్తాం మూలంగా మనకి గేట్ ఎదురుగానే వస్తుంది ఎక్కువగా. మేము కూడా ఇస్తున్నాం. కానీ గేట్ ఎదురుగా లేకుండా ట్యాంకు పెట్టుకోవటం మంచిది అన్నమాట. అట్లీస్ట్ సింహద్వారం మెయిన్ ఎంట్రన్స్ అయినా సరే ఆ ట్యాంకు ముందు రాకుండా చూసుకుంటే వాస్తు బాగా పనిచేస్తుంది. అది పెర్ఫెక్ట్ వాస్తు. ఇప్పుడు కొద్ది స్థలంలో నిర్మించేటప్పుడు వాటర్ ట్యాంక్ కంపల్సరీ కావాలా. అలాంటప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడ పెట్టుకుంటే అక్కడ మేము దాన్ని పార్టీషన్ చేసి ఒక వాస్తు పరిహారంలో వాస్తు రెమెడీస్ని అక్కడ అప్లై చేసి అడ్వైజ్ ఇస్తున్నాం అన్నమాట, ఆ ఎఫెక్ట్ ఇవ్వకుండా.